మానవులలో 3 రకాలైన వారు ఉంటారు. వారు ఎవరంటే పశు, వీర మరియు దివ్య. మానవులలోని గుణాలను బట్టి ఈ 3 రకాలలో ఏదో ఒక వర్గానికి చెందిన లక్షణాలు మానవులు ప్రవర్తిస్తారు. ఏ నిషేధాలు సాధారణ మానవులకి వర్తిస్తాయో అవి తాంత్రికులకు ఎంత మాత్రం వర్తించవు. తాంత్రికుల ఏకైక లక్ష్యం జన్మ రాహిత్యం లేకుండా చేసుకోవటం. మోక్షం కోసం ప్రయత్నం చేసే సత్వగుణ ప్రధానులైన మానవులు దేవుడిని తపస్సు, పూజలు, ఆరాధనలు లాంటి శాంతమైన మార్గాల ద్వారా పొందాలని ఆశిస్తారు. అయితే తామసగుణ ప్రధానులైన కొందరు వ్యక్తులు సమాజ జీవితానికి దూరమై సమాజానికి విభిన్నమైన ఆచారాలను పాటిస్తూ వారి ఇష్ట దైవాలని కొలుస్తూ ఉంటారు. సాధారణంగా తాంత్రికులు శివుడిని లేదా ఆదిశక్తిని మోక్షం కోసం మరియు మానవాతీత శక్తుల కోసం ఆరాధిస్తుంటారు. అయితే ఈ ఆరాధన విధానంలో తాంత్రికులు కొన్ని నాగరిక సమాజం అంగీకరించని ఆహార విహారాలను అనుసరిస్తూ ఉంటారు. తాంత్రిక మార్గాన్ని అనుసరించేవారు మకార పంచకాన్ని స్వీకరిస్తారు. అసలు మకార పంచకం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. మద్యం, మాంసం, మత్స్య, ముద్ర, మైథునం. మంత్రం విధానాలలో వామచార విధానాన్ని పాటించే తాపస గుణ ప్రధానులైన తాంత్రికులు పంచమకారాలను స్వీకరించి తమ ఉపాసనలను కొనసాగిస్తారు. అయితే దైవాన్ని చేరుకోవటానికి తంత్ర మార్గాన్ని ఉపాసించే సత్యగుణ ప్రధానులైన తాంత్రికులు పైన పేర్కొన్న మకార పంచకాన్ని విరుద్ధమైన మకార పంచకాన్ని తమ తంత్ర సాధనలో ఉపయోగించడం జరుగుతున్నది. ఈ విధమైన సాత్విక తంత్ర సాధనలో మకార పంచకం అంటే అర్థం ఇలా చెప్పవచ్చు. ఇక్కడ మధ్య అంటే అమృతం అని గ్రహించాలి. సాధకులు తమ తంత్ర సాధనలో భాగంగా నాలికను బాగా బయటకు చాపి ఉంచుతారు. దీనినే కేచరి ముద్ర అని పిలుస్తారు. ఇలా నాలుక బయటకు చాపి ఉంచినప్పుడు మెదడు నుండి ఒక విధమైన ద్రవపు చుక్కలు అంగిలి భాగంలో ఉన్న నాలుకపై పడతాయి. ఈ చుక్కలనే మద్యపు లేదా అమృతము అని పిలుస్తున్నారు. మాంస. ఇక్కడ మాంసము అంటే మాంసాన్ని తినటం అని కాదు. పేరడి ముద్రలో నాలుకను పూర్తిగా బయటకు వ్రేలాడదీయడమే కాకుండా మళ్ళీ ఆ నాలుకను వెనక్కు మడిచి గొంతు దాకా తీసుకునే విధానం ఉంటుంది. అందుకే ఇక్కడ నాలుకను మృంగుటనే మాంసము తింటున్నట్టుగా భావించడం జరుగుతున్నది. మత్స్య. ఇక్కడ మత్స్య అంటే వెన్నెముకలోని ఇక్కడ మరియు పింగళ అనే నాడుని ఉత్తేజితం చేయటం అని గుర్తించాలి. ఈ 2 నాడులు ఒకదానికొకటి పెనవేసుకుని 8 అంకె ఆకారంలో కనిపిస్తాయి. ఈ ఆకారమే 2 చెవుల్లాగా కూడా కనిపిస్తాయి. ముద్ర. ఇక్కడ ముద్ర అంటే కుండలిని శక్తి మూలాధార చక్ర నుండి విడుదలై మానవుడిని వెన్నెముక గుండా పైకి పోతున్నప్పుడు సాధకుడు తన హస్తాలతో ఏర్పరిచే హస్త ముద్రలనే ముద్ర అని పిలుస్తారు. మైథువ. ఇక్కడ మైథునం అంటే స్త్రీతో సంభోగం అని అర్థం కాదు. కుండలిని అనే పేరు గల స్త్రీ శక్తి మానవుని మెదడు మధ్య భాగంలో ఉన్న శివశక్తి అని పిలువబడే పురుష శక్తితో కలిసినప్పుడు బ్రహ్మాండమైన ఆనందం సాధకుడికి కలుగుతుంది. బౌద్ధ మతంలోని మహాయాన శాఖ వారు బుద్ధుడిని దేవుడిగా భావించి పూజిస్తారు. అదే మతంలోని హీనయాన శాఖ వారు మాత్రం బుద్ధుడిని కేవలం ఒక ప్రవక్తగా, ఒక గురువుగా భావించి ఆయన బోధనలని మాత్రమే పాటిస్తూ ఉంటారు. నిజానికి గౌతమ బుద్ధుడు దేవుడు లేడని, వేదాలు నమ్మదగినవి కాదని బోధించడమే కాకుండా తనను దేవుడిగా భావించవద్దని తన శిష్యుల్ని ఆదేశించాడు. అయితే బుద్ధుడి మరణాంతరం బౌద్ధమతంలో చీలికలు వచ్చాయి. ఒక చీలిక వర్గం మహాయాన బౌద్ధమతంగా స్థిరపడింది. ఈ మతంలో బుద్ధుడు దైవాంశ సంభూతుడిగా అపర దైవంగా కొలవటం జరుగుతున్నది. ఈనాడు ఆసియా దేశాలైన చైనా, జపాన్, శ్రీలంక, థాయిలాండ్, బర్మా, టిబెట్, మలేషియా, సింగపూర్లలో మహాయాన బౌద్ధమతం ప్రబలంగా ఉన్నది. బుద్ధుడిని కేవలం గురువుగా భావించే మహాయాన బౌద్ధంలో తీవ్ర ధోరణులు గల ఒక వర్గం వజ్రయానం అన్న పేరుతో ఏర్పడింది. ఈ వర్గం వారు తంత్రాలు, మంత్రాలు కలిసి ఉండే తంత్ర విధానం పాటిస్తారు. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు అనే 3 విధానాల ద్వారా జన్మరాహిత్యం లేని మోక్షం పొందటం సాధ్యమవుతుందని వజ్రయానం బోధిస్తుంది. టిబెట్ ప్రజల ఆధ్యాత్మిక గురువైన దలైలామాకు కూడా వజ్రయాన తంత్ర మార్గానికి చెందినవాడే అని తెలుస్తున్నది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.